నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ కు వస్తూ ఉన్నప్పుడు సూన్ వీసా అంటే ఏమాత్రం ఆలోచించకుండా చాలా మంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కువైట్ లోకి వస్తూ ఉన్నారు. ఇదే అదునుగా చూసుకొని కువైట్ లోని కొన్ని ప్రవాస గ్యాంగులు ప్రవాసులను మోసం చేస్తూ ఉన్నాయి. నకిలీ కంపెనీల పేరు మీద వీసాలు ఇచ్చి వారిని మోసం చేస్తూ ఉన్నాయి. తాజాగా కువైట్ లో నకిలీ రెసిడెన్సీ పర్మిట్లు అమ్ముతూ ఉన్న ఒక సిరియన్ గ్యాంగును పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ ఫోర్జరీ మరియు డాక్యుమెంట్ల తారుమారు ద్వారా వాస్తవానికి ఉనికి లేని కల్పిత కంపెనీలను సృష్టించడం ద్వారా రెసిడెన్సీ అనుమతుల అక్రమ రవాణాలో పాల్గొన్న సిరియన్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీరు విదేశాల నుంచి ప్రవాస కార్మికులను తీసుకురావడానికి 500 దినార్లు మరియు అలాగే కువైట్ లోనే అంతర్గత బదిలీల కోసం వీసా ట్రాన్స్ఫర్ కోసం కానీ రెసిడెన్సీ పర్మిట్ కోసం మనం చూసుకుంటే 2000 దినార్లు తీసుకుంటూ ఉన్నారని చెప్పి ఇలా 2000 దినార్లు డబ్బులు తీసుకొని వందలాది మంది ప్రవాస కార్మికులను కువైట్ దేశంలోకి తీసుకువచ్చారని చెప్పి అయినప్పటికీ రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు అధికారులు వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. మరియు ఈ విషయంలో ప్రమేయం ఉన్న వారందరినీ లేదా వారికి ఏదైనా సౌకర్యాన్ని అందించిన వారందరినీ అరెస్టు చేయగలిగారు. మరియు వారి యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో యజమానులు స్పాన్సర్ లేదా ఇతరులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు వీరిని అప్పగించినట్లు అధికారులు తెలిపారు. కువైట్ లో మనం చూసుకుంటే ప్రవాస గ్యాంగులు కొంతమంది అయితే గ్యాంగులుగా ఏర్పడి వీసాలు తీస్తూ ఉన్నారు. వీసాలు తీసుకొని కువైట్ కు వచ్చిన తర్వాత వాళ్ళను మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పాస్పోర్ట్ లాక్కొని మీరు తిరిగి వెళ్లాలంటే మాకు ఇంత డబ్బు చెల్లించాలని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్ కూడా పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ కు వస్తూ ఉన్న మన భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.